టుడే కార్తీక దీపం రివ్యూ. తినిపించేవయ్యా సూరజ్ని ఫస్ట్ ప్రయారిటీ జోష్నయ్య అనేసి అంటూ ఉంటుంది దీప. సూరజ్ మనసులో ఉన్నది కూడా అదే, తినిపించి బ్రదర్ అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. మేమేం అనుకోంలే అనేసి అంటూ ఉంటాడు. చూస్తున్నా తినిపించవయ్యా మరిది అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప. జోష్న ఇప్పుడు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప. సూరజ్ జోష్నకి తినిపిస్తూ ఉంటాడు. జోష్న హ్యాపీ బర్త్డే సూరజ్ అని చెప్పేసి సూరజ్కి కేక్ తినిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ జోష్న అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. గిఫ్ట్ అన్నారు కదా ఏది అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. జోష్నే సూరజ్కి ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ అని చెప్పేసి బర్త్డే గిఫ్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. ఓ అవునా, నువ్వు భలే సర్ప్రైజ్ ఇచ్చావురా అని చెప్పి పారిజాతం అంటూ ఉంటుంది. హ్యాపీ బర్త్డే సూరజ్ అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ అన్నయ్య అనేసి అంటూ ఉంటాడు సూరజ్. సూరజ్ దాసు మా చిన్నమావయ్య అని చెప్పేసి దాసుని పరిచయం చేస్తూ ఉంటాడు సూరజ్కి. నమస్కారం అండి అని చెప్పి సూరజ్ అంటూ ఉంటాడు. నమస్తే బాబు, కంగ్రాట్స్ బాబు అని చెప్పి దాసు అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. హ్యాపీ బర్త్డే అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు సూరజ్తో. థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. హ్యాపీ బర్త్డే సూరజ్ అని చెప్పేసి దశరథ్ అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. దాసు పారిజాతం పక్కకు వస్తాడు. ఏంట్రా అంటుంది పారిజాతం తీసుకుని బయటకు వెళ్తాడు. ఏంటమ్మా ఇది అని నేను చూస్తుంది నా కూతురినేనా అని అడుగుతూ ఉంటాడు దాసు. నాకు ఈ మధ్య ఈ అనుమానం వచ్చిందిరా అనేసి అంటూ ఉంటుంది పారిజాతం. అమ్మ అంటే అంటాడు దాసు. అంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదరా, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారని, ఇక్కడ కూడా అదే జరిగింది అని చెప్పేసి నీకు కార్తీక్ గారు సూరజ్ గురించి ఏమీ చెప్పలేదా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. మావయ్య నీకు సర్ప్రైజ్ ఉంది, అది నీ కళ్ళతో నువ్వే చూడాలి అన్నాడు అనేసి అంటూ ఉంటాడు దాసు. సర్ప్రైజ్ కాదమ్మా, పెద్ద షాకే ఇచ్చాడు వాడు అని చెప్పేసి దాసు అంటూ ఉంటాడు. అందరికీ అలా షాకులు ఇస్తూనే ఉంటాడు అనేసి సూరజ్ గురించి కాస్త చెప్పాడులే అమ్మ, కాకపోతే ఈ ట్విస్ట్ నేను ఊహించలేదు అని చెప్పేసి దాసు అంటూ ఉంటాడు. నువ్వేంట్రా అనేసి అంటూ ఉంటుంది పారిజాతం. నేను కూడా ఊహించలేదు, నాకు మాత్రం చాలా ఆనందంగా ఉందమ్మా అని చెప్పి దాసు అంటూ ఉంటాడు. పట్టలేనంత సంతోషంగా ఉంది అనేసి అంటూ ఉంటాడు. నాకు కూడా అంతే సంతోషంగా ఉందిరా, నీ కూతురి ఏ ఉద్దేశంతో అయితే నేను ఉయ్యాల మార్చానో ఆ ప్రయోజనం అది నేటితో పూర్తయ్యింది అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. అది ఇంకా నువ్వు మర్చిపోలేదా అమ్మా అంటాడు దాసు. ఎలా మర్చిపోతానురా అనేసి అంటుంది పారిజాతం. సూరజ్తో జోష్న పెళ్ళి అవ్వగానే ఆస్తి మొత్తం జోష్నకే దక్కుతుందని వీలునామా రాయించారు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. అన్యాయం కదమ్మా అంటాడు దాసు. ఏంటి అన్యాయం అంటుంది పారిజాతం. ఈ ఆస్తి దక్కవలసింది జోష్నకు కాదమ్మా దీపకి అనేసి అంటూ ఉంటాడు దాసు. వాళ్ళే వద్దన్నారా అంటుంది పారిజాతం. అబద్ధం అనేసి అంటూ ఉంటాడు దాసు. ఏంటి అబద్ధం, కావాలంటే పోయి ఆ కార్తీక్ గారిని అడుగు, ఆస్తిలో నాకు 1 రూపాయి కూడా అవసరం లేదని. సూరజ్ జోష్న పెళ్ళి జరగగానే సూరజ్ జోష్న మెళ్ళలో తాళి కట్టిన మరుక్షణమే ఆస్తి మొత్తం జోష్నకే దక్కుతుందని కార్తీక్ గాడే లాయర్ దగ్గర ఉండి మరీ వీలునామా రాయించాడు అనేసి అంటూ ఉంటుంది పారిజాతం. అది నిజమే అయితే మనం కార్తీక్ దీపల కాళ్ళు మొక్కాలమ్మా అని చెప్పేసి దాసు అంటూ ఉంటాడు. ఎందుకు అంటుంది పారిజాతం. వాళ్ళకి దక్కవలసిన ఆస్తిని కూడా నా కూతురికి త్యాగం చేసినందుకు అనేసి అంటూ ఉంటాడు దాసు. నువ్వు మరీని అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. రాత అనేది ఒకటి ఉంటుంది కదరా, అది నువ్వు అనుకోగానే అయిపోదు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. పాపం తినే రాత దీపక లేదు, పైగా ఇప్పుడు అని తినే రాత దీపక లేదు అని చెప్పి పారిజాతం అంటూ ఉంటుంది. పైగా ఇప్పుడు దీప, జోష్న, సూరజ్, కార్తీక్ అందరూ ఒకటైపోయారు. ఇదిగో నువ్వు వెళ్ళి లేనిపోని గొడవలు పెట్టకురా అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. అది కాదమ్మా అనేసి అంటూ ఉంటాడు దాసు. రే నువ్వు మాట్లాడకుండా పో, నేను కార్తీక్ గారు ఎందుకు పిలిచాడో తెలుసా, నీ కూతురికి జరగబోయే మంచిని నీ కళ్ళకు చూపించాలనేసి వచ్చావు కదా, చూసావు కదా, ఒక కేకు మొక్క తినేసి సైలెంట్గా వెళ్ళిపోరా నాయన. అంతేకాని నా వాళ్ళు నీ కూతురికి ఏదో మంచి చేసేసారని, వాళ్ళు నీ కూతురికి ఏదో మంచి చేసేసారని నువ్వు వెళ్ళి శివనారాయణ గారి దగ్గరికి జోష్న మనవరాలే కాదనేసి నిజం చెప్పొద్దురా బాబు అనేసి అంటూ ఉంటుంది. చెప్పకపోతే మాత్రం ఈ నిజం ఎప్పటికైనా తెలియవలసిందే కదా అని చెప్పి దాసు అంటూ ఉంటాడు. మనం చెప్తేనే కదా తెలుస్తుంది అనేసి అంటూ ఉంటుంది పారిజాతం. ఆ కార్తీక్ దీప చెప్పరు అని చెప్పేసి అంటుంది. పాపం కదమ్మా అనేసి అంటూ ఉంటాడు దాసు. ఏంట్రా పాపం
అని చెప్పేసి అంటూ ఉంటుంది. శివనారాయణ గారి ఏమన్నారో విన్నావు కదా, దీప జ్యోష్న నా మనవరాళ్లే, కార్తీక్ సూరజ్ నా మనవాళ్లే అన్నారు. అంతకంటే మనకు కావాల్సింది ఏముందిరా దీపకి అనేసి అంటూ ఉంటుంది పారిజాతం. దీపకి అమ్మ నాన్న ఇప్పటి వరకు లేరు, ఇక మీదట అవసరం లేదు. ఎలాగో సుమిత్రమ్మ చిన్నయ్య గారిని వాళ్ళిద్దరినీ పిలుస్తుంది కదా, దానికి ఆ పిలిపే చాలురా అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. అది కాదమ్మా అని దాసు అంటూ ఉంటాడు. ఎవరికి ఎంత రాసి పెట్టిందో అంతే జరుగుతుంది. ఆ దేవుడికి మాత్రం తెలీదా ఎవరికి ఏమి ఇవ్వాలో? మనకి జరిగిన మేలు ఏంటంటే జ్యోష్న కార్తిక్ గారిని మనసులో నుంచి తీసేసి ఆ సూరజ్ గారిని ప్రేమించింది. దానికి మనం ఆనందపడాలి, అంతకు మించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. అలా కాదమ్మా, కానీ చేసిన పాపం నీడలాంటిది వదిలిపెట్టదమ్మా అనేసి అంటూ ఉంటాడు దాసు. చీకట్లో నీడ కనిపించదురా, చీకట్లో చేసిన పాపాలు కూడా అలాంటివే, ఎప్పటికీ బయటకు రావు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. 1 సెకండ్ కంగ్రాచులేషన్స్ చిన్న మరదల అని చెప్పేసి కార్తీక్ జ్యోష్నతో అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ బావా అనేసి అంటూ ఉంటుంది జ్యోష్న. ఓర్చుకున్నవాడే ఎంతో నేర్చుకుంటాడని ఎక్కడో చదివాను. ఈరోజు ఆ మాటని నువ్వు నిజం చేశావు. నేను చూస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉందని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. నువ్వు ఎవరి కోసం మారవు అనుకున్నాను, ఇలాగే మొండిగా ఉండిపోతావు అనుకున్నాను, కానీ కాలం నీలో చాలా పెద్ద మార్పే తీసుకొచ్చింది అనేసి అంటూ ఉంటుంది దీప. నాలో మార్పు కాలం కాదు దీప, మీరు తీసుకొచ్చారు. సూరజ్ నన్ను రిజెక్ట్ చేసిన దగ్గర నుంచి ఈరోజు వరకు నేను ఎంత మారానో నాకే అర్థమవుతుంది. ఒక టైంలో నిజంగా నేను పెళ్లి చేసుకోకుండా లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోదాం అనుకున్నాను, కానీ మీరిద్దరూ సూరజ్ని కలిపారు. అందుకే నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోష్న. అంతా నువ్వే చేసుకున్నావు అంటాడు కార్తీక్. లేదు బావా, మీరిద్దరూ లేకపోతే ఈ కథ మొదట్లోనే ఆగిపోయేది. దీనికి సరైన ముగింపు దొరికింది అంటే కారణం మీరే అనేసి అంటూ ఉంటుంది జ్యోష్న. ఇది ముగింపు కాదు జ్యోష్న, నీ పెళ్లితో సరికొత్త ఆరంభం. ఇన్నాళ్ళు మనం అంతా చాలా ఇబ్బందులు పడ్డాం, నీ పెళ్లితో అవన్నీ పోయినట్టే అనేసి అంటూ ఉంటుంది. అవునండి, ఇబ్బందులన్నీ పోయినట్టే అనేసి అంటాడు దాసు. నాన్న అని పిలుస్తుంది. చివరిసారిగా మనం కలిసినప్పుడు నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది నాన్న అన్నావు, ఇప్పుడు ఆ అసహ్యం పోయిందా అమ్మా అని అడుగుతూ ఉంటాడు దాసు. నాన్న, అప్పుడు మరీ నా కళ్ళు మూసుకుపోయి ఉన్నాను, స్వార్థంతో ఉన్నాను, జీవితానికి ఏది విలువైందో గుర్తించలేని స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నేను వేరు నాన్న అనేసి అంటూ ఉంటుంది జ్యోష్న. కనపడుతూనే ఉందమ్మా అంటాడు దాసు. నడవడిక మాట తీరు అంతా మారిపోయింది అనేసి ఇదేనమ్మా నేను కోరుకున్నది అంటాడు దాసు. అలాగే నేను చూడాలనుకున్నాను. డబ్బుంటే చాలు, మనుషులు మానవత్వాలు అవసరం లేదనుకునే నా కూతురు మనుషుల కోసం, బంధాల కోసం అన్నీ వదులుకోవడానికి సిద్ధపడింది. వాటిని సాధించుకునే ప్రయత్నంలో తనని తానే వదులుకుంది. కొత్తగా తయారైంది, మనసున్న మనిషిలా తయారైంది అనేసి అంటూ ఉంటాడు దాసు. మీ అమ్మ చనిపోయినా నేను బ్రతికుండడానికి ఒక అర్థం దొరికిందమ్మా. నా జీవితంలో ఇలాంటి రోజు చూస్తానని నేను అనుకోలేదమ్మా అనేసి అంటూ ఉంటాడు దాసు. చూసావు కదా నాన్న అనేసి అంటూ ఉంటుంది జ్యోష్న. నాకు ఆనందం చాలమ్మా, సరిపోదు నాన్న, నువ్వే నా తండ్రి అని అందరికీ చెప్పే రోజు అతి తొందరలోనే వస్తుందని చెప్పి జ్యోష్న అంటూ ఉంటుంది. తొందరలోనే వస్తుందా అంటాడు దాసు. అవును నాన్న, దీప సుమిత్ర దశరథుల కూతురని, నేను కళ్యాణి దాసుల కూతురని, ఖచ్చితంగా ఈ నిజాలన్నీ నేనే తొందరలో బయట పెడతాను అనేసి అంటూ ఉంటుంది జ్యోష్న. అమ్మ, మనల్ని ఎవరైనా చూసినా మన మాటలు విన్నా బాగోదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు దాసు. వింటే వినని నాన్న, ఎప్పుడో తెలియాల్సిన నిజాలు ఇప్పుడే అందరికీ తెలుస్తాయి అంటూ ఉంటుంది జ్యోష్న. నేను చూస్తుంది నా కూతురునేనా అమ్మ అంటూ ఉంటాడు దాసు. నువ్వైతే మాత్రం దీప పుట్టుక గురించి బావకు కానీ మా డాడీకి కానీ ఎవరికి చెప్పడానికి వీల్లేదు అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇలా మాట్లాడుతుంది నువ్వేనా? నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు దాసు. అది కాదు నాన్న, కోపంతో నా జీవితాన్ని నేనే పాడు చేసుకోబోయాను. అప్పుడు వీళ్ళు నాకు సాయంగా నిలబడి నా చేతులతో నా తప్పులను సరిదిద్దేలా చేశారు. నన్ను ఒక మనిషి ఇష్టపడుతున్నవాడిగా చేశారు, నేను ఒక మనిషిని ఇష్టపడేలా చేశారు అనేసి అంటూ ఉంటుంది జ్యోష్న. అల్లుడు మాట నిలబెట్టుకున్నవల్లుడు, నా కూతుర్ని నేను ఎలా చూడాలనుకున్నానో అలా తీర్చిదిద్దేవల్లుడు అని చెప్పేసి అంటూ ఉంటాడు దాసు. అమ్మ, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని చెప్పి దీపతో అంటూ ఉంటాడు. ఈ జన్మ రుణాలు ఈ జన్మలోనే తీరిపోవాలి బాబాయ్ అంటుంది దీప. మీరే లేకపోతే నేను ఎవరనో నాకు తెలిసేది కాదు, కుబేర కూతురిగానే మిగిలిపోయేదాన్ని, రుణం అనేసి అంటూ ఉంటుంది.
ఉంటుంది. రుణం తీర్చుకున్నావమ్మా, నేను నీకు తల్లిదండ్రులనిచ్చాను, నువ్వు నా కూతురినిచ్చేవమ్మా అని చెప్పి దాసు అంటూ ఉంటాడు. ఇక మన రుణాలు తీరిపోయినట్టే అంటాడు. అప్పుడే రుణాలు తీర్చుకుంటే ఎలా అంటాడు కార్తీక్. ఇంకా చాలా ఉంది, ముహూర్తాలు పెట్టాలి, పెళ్లి చెయ్యాలి, అప్పుడు కదా ఆ తర్వాత కదా ఈ రుణాలన్నీ తీరేది అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అప్పటికీ రుణాలు తీరవు బావా అంటుంది జ్యోష్న. నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను, నా కూతురే కాదు అల్లుడు, నేను కూడా నీకు రుణపడి ఉంటానని చెప్పి దాసు అంటూ ఉంటాడు. అమ్మా జ్యోష్న, దీపకు అన్యాయం జరిగిందనే బాధ నాకు ఎప్పటికీ ఉందమ్మా. నేను నిన్ను ఒకటే కోరుకుంటున్నాను, ఏ విషయంలోనూ ఏ రకంగానూ దీపకు ఎటువంటి అన్యాయం జరగకూడదమ్మా అనేసి అంటూ ఉంటాడు దాసు. అలాగే నాన్న అనేసి అంటూ ఉంటుంది. నీ పెళ్లితో చాలా జీవితాలు మారిపోవాలమ్మా అంటాడు. జ్యోష్న పెళ్ళి అందరి జీవితాలని మార్చేస్తుంది, అందరి జీవితాలను మరింత సంతోషాన్ని తీసుకొస్తుంది, అంతేనా జ్యోష్న అని అంటూ ఉంటుంది దీప. అంతే దీప, నీ మాటే నా మాట అంటూ ఉంటుంది జ్యోష్న. సూరజ్, నువ్వంటే నాకు ఇష్టం, నా మనసు ఇది అని నేను బాగా చెప్పలేను, అర్థమైందో లేదో నువ్వే చెప్పాలి అనేసి జ్యోష్న అన్న మాటలు గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బర్త్డే బాయ్ ఒంటరిగా కూర్చుని అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని చెప్పి జ్యోష్న వచ్చి సూరజ్ని అడుగుతూ ఉంటుంది. ఏదైనా ఊహించింది జరిగినప్పుడు నేను ఎలాగే మౌనంగా ఉంటాను అని చెప్పి సూరజ్ అంటూ ఉంటాడు. దీంట్లో ఊహించింది ఏముంది, నువ్వు కోరుకున్నదే జరిగింది కదా అంటుంది జ్యోష్న. నేను కోరుకున్నదంటే అంటాడు సూరజ్, నన్ను ప్రేమించడం, పెళ్లి చేసుకోవాలి అనేసి అంటూ ఉంటుంది జ్యోష్న. అంటే నువ్వు కోరుకోలేదా అంటూ ఉంటాడు సూరజ్. అంటే ఇది ఎలా మొదలైందో చెప్తున్నాను ఇప్పుడు అనేసి అంటుంది జ్యోష్న. ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు సూరజ్. నీకు థ్యాంక్స్ చెప్పడానికి అంటుంది జ్యోష్న. హెల్ప్ చేసిన వాళ్ళకే థ్యాంక్స్ చెప్తారు, ఇప్పుడు నేను నీకేమి హెల్ప్ చేశాను అనేసి అంటూ ఉంటాడు సూరజ్. నన్ను అర్థం చేసుకున్నావు, అబద్ధం జ్యోష్న, ఇది నువ్వే చెప్పాలి అంటాడు. ఏం చెప్పాలి అంటుంది సూరజ్. ఏం చెప్పాలి అంటుంది జ్యోష్న. నీ ప్రేమ నిజమేనా అని అడుగుతూ ఉంటాడు సూరజ్. ఆ మాట అడగగానే జ్యోష్న కళ్ళల్లో కళ్ళనీళ్ళు తిరుగుతూ ఉంటాయి. జ్యోష్న, ఏడుస్తున్నావా అనేసి అడుగుతూ ఉంటాడు సూరజ్. నాకు ఇప్పుడే తెలిసింది ఏడుస్తున్నానని అనేసి అంటూ ఉంటుంది జ్యోష్న. ఇంత చిన్న మాటకే కళ్ళల్లో నీరు తిరిగేంత సున్నితంగా మారిపోయేవా, రాతి విగ్రహంలా ఉండే నీ మనసు గాజు బొమ్మలా అయిపోయిందా అనేసి అంటూ ఉంటాడు సూరజ్. నీ మాటలతో, నీ చేతలతో ఎంతమందిని బాధ పెట్టి ఉంటావు, ఎన్నిసార్లు బాధ పెట్టావు, ఎంతకన్నా కఠినమైన మాటలు వాడి మనసుని నిలువెల్లా చించేస్తూ ఉండేదాన్ని. అలాంటి జ్యోష్న నీ ప్రేమ నిజమేనా అన్న ఒక్క మాటకి మేఘం వర్షించినట్లు కన్నీళ్లు కురిపించిందా, చాలా ఆశ్చర్యంగా ఉందే అనేసి అంటూ ఉంటాడు సూరజ్. నా మనసుని మేఘంలా మార్చేసిన నీకే ఇంత ఆశ్చర్యంగా ఉంటే, నీ కోసం నాకు తెలియకుండా నేనే ఏడుస్తుంటే నాకెంత ఆశ్చర్యంగా ఉండాలి అనేసి అంటూ ఉంటుంది జ్యోష్న. నేను మార్చానా అంటాడు సూరజ్. నువ్వే మార్చావు అంటుంది జ్యోష్న. నన్ను మార్చడం మా గ్రానీ వల్ల అవ్వలేదు, మా మమ్మీ డాడీ వల్ల అవ్వలేదు, మా తాత వల్ల అవ్వలేదు, ఆఖరికి మా బావ వల్ల కూడా అవ్వలేదు, కానీ నీ వల్ల అయ్యింది సూరజ్ అనేసి అంటూ ఉంటుంది జ్యోష్న. ఎలా అంటాడు సూరజ్. నిన్ను మారమని నేను అడగలేదే అంటాడు సూరజ్. ఒక విత్తనాన్ని భూమిలో నాటి రోజు నీళ్లు పోస్తూ ఉంటే నువ్వు విత్తనాన్ని మొలవమని ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు సూరజ్, అది నువ్వు వద్దన్నా మొలుస్తుంది. ప్రేమ కూడా అంతే, నువ్వు నన్ను ప్రేమించు అని నన్ను అడిగినప్పుడు నేను నిన్ను ప్రేమించలేదు, మారవో అని నన్ను వదిలేసేవో చూడు, అప్పుడు నేను నిన్ను ఇష్టపడడం మొదలుపెట్టాను. నాకేం కావాలో నాకే ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. ఇంకా తర్వాత నిన్ను వదులుకోకూడదు అనుకున్నాను. అప్పటి వరకు శివనారాయణగా మనవరాలిగా ఉండి నేను అచ్చమైన ఆడపిల్లగా మారాను అన్న మనసు, అది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు, కానీ చివరికి అర్థం చేసుకున్నాను. సరికి నీకు అర్థమయ్యేలా చెప్పగలిగాను. ఆ తర్వాత నేను ఎంతగా మారిపోయాను అంటే, నువ్వు చూడకపోతే బాధేసేది, నీతో ఎవరైనా చనువుగా ఉంటే నాకు కోపం వచ్చేది, తెలియకుండానే నీ మీద నాకు ఆశలు పెరిగిపోయాయి. అవి నన్ను ఏ స్టేజ్కి తీసుకెళ్ళిపోయాయంటే, నువ్వన్నట్టు రాతి విగ్రహంలా ఉండే నన్ను గాజు బొమ్మలా చేసేసాయి. ఈ గాజు బొమ్మ ఎంత సున్నితమైపోయిందంటే, దీనిని ముక్కలుగా చేయాలంటే చేతలు అవసరం లేదు, పదునైన ఒక మాట చాలు. ఇంకా నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నీ ప్రేమకు నేను బానిసనయ్యాను. అసలు ప్రేమ అంటే ఏంటో తెలిసింది నీ వల్లే, నాకేం కావాలో తెలిసింది నీ వల్లే, అందుకే చెప్తున్నాను, నా మనసు నీ వశం అయిపోయింది, నీ ప్రేమకు బానిసనైపోయాను అంటూ ఉంటుంది జ్యోష్న. నాకంటూ నేను మిగలేదు, అంతా నువ్వే అయిపోయాను. నువ్వు లేవు అంటే నేను లేను, నువ్వు లేవు అంటే కాదు, నువ్వు కాస్త దూరమైనా నేను తట్టుకోలేను అని చెప్పి జ్యోష్న సూరజ్తో అంటూ ఉంటుంది. నేను నిన్ను ఇంతలా ప్రేమిస్తుంటే నువ్వు మళ్ళీ ఏంట్రా, నువ్వు నాకు
పరీక్షలు పెడుతున్నావు అనేసి అడుగుతూ ఉంటుంది. మళ్ళీ పాస్ అవుతానో లేదో అనేసి అంటూ ఉంటుంది జోష్న. అలా కాదు జోష్న అంటూ ఉంటాడు సూరజ్. మళ్ళీ పాస్ అవుతానో లేదోనన్నా అనేసి అంటూ ఉంటుంది జోష్న. రక్తం ఏంటి అనేసి అంటూ ఉంటుంది. రక్తమా అనేసి అంటుంది. నీ వేళ్ళకి రక్తం అనేసి అంటూ ఉంటుంది జోష్న. అయ్యో ఎలా తగిలింది అనేసి అంటూ ఉంటుంది జోష్న. వద్దు, ఈ చిన్న గాయమే కదా అనేసి అంటూ ఉంటాడు సూరజ్. అరే నీ ఒంట్లోంచి రక్తం పట్టు బయటకు వస్తుంది సూరజ్. అది చిన్న డ్రాప్ అయినా సరే నేను చూడలేను, వెంటనే ఆపాలి ఇలా అనేసి అంటూ ఉంటుంది జోష్న. ఇలాంటి గాయాలు నన్ను బాధింపవు జోష్న నన్ను అనేసి అంటూ ఉంటాడు సూరజ్. నన్ను బాధిస్తాయి అనేసి అంటూ ఉంటుంది జోష్న. నువ్వింత సున్నితంగా ఉండడం మంచిది కాదేమో అనేసి అంటూ ఉంటాడు సూరజ్. అది నన్ను నువ్వు ప్రేమగా మార్చకముందు ఆలోచించవలసింది అని ఉంటుంది జోష్న. తప్పేమన్నా చేశానా అంటూ ఉంటాడు సూరజ్. నీ మనసునే అడుగు అంటుంది జోష్న. మళ్ళీ నీ కంట్లో నీళ్లు. గాయం చిన్నదే జోష్న, నొప్పి లేదు. దీనికి నువ్వెందుకు దీనికి నువ్వెంత బాధపడవలసిన అవసరం లేదని చెప్పి సూరజ్ అంటూ ఉంటాడు. ఏదైనా తనకి తగిలితే నొప్పి, కానీ అది మనకి కావలసిన వాళ్ళకి తగిలితే వాళ్ళకైతే వేదన. నాకు నొప్పి లేదు అని చెప్తున్నాను కదా అని చెప్పి సూరజ్ అంటూ ఉంటాడు. నాకు తెలుస్తుంది నువ్వు ఇంకా నా ప్రేమకి పరిచయం అవసరం లేదు అని చెప్పేసి వదులుకోలేనని, ఈ ప్రేమని ఈ జన్మంతా నాతోనే ఉండాలని నేను కోరుకునే ప్రేమ. నువ్వు నా విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యాన్ని కూడా నేను తట్టుకోలేనంత సున్నితమైన ప్రేమ అనేసి అంటూ ఉంటుంది జోష్న. దీని పుట్టుక నాకు తెలియదు అంటుంది. ఇంతటితో ఈరోజు సీరియల్ ముగిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్.